ఎట్టకేలకు కేంద్ర బడ్జెట్ పుణ్యమని దాదాపు 10,000 రూపాయలు తగ్గిన బంగారం. ఒకేసారి 5,000 అయితే తగ్గింది. సో, మరొక 2, 3 రోజుల్లో ఇంకొక 5,000 అయితే తగ్గుతదని చెప్తున్నారు. సో, ఒక్కసారిగా బంగారం అయితే తగ్గిపోయిందనమాట. కేంద్ర బడ్జెట్‌లో బంగారంపై విధించే పన్నులైతే తగ్గించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో బంగారం అయితే భారీగా తగ్గిపోయిందనమాట. సో, ఇదొక మంచి శుభవార్త. ఎవరైతే కొనుక్కోవాలన్నారో అందరూ కూడా కొనుక్కోవచ్చు. ఆభరణాలు మరింత చౌక. గత కొన్నేళ్లుగా నగలు, వజ్రాలు ఎగుమతి వ్యాపారులు ప్రభుత్వానికి చేస్తున్న డిమాండు ఇప్పుడైతే కల నెరవేరిందనమాట. బంగారంపై ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీని ఈసారి బడ్జెట్‌లో తగ్గించారు. పొత్తడి వెండి వస్తువులు ఇక్కడ కడ్డీలపై కస్టమ్స్ డ్యూటీని 6% అయితే కుదించారన్నమాట. దీనికి 5% అగ్రికల్చరల్ ఇన్ఫ్రాకి సంబంధించి అగ్రికల్చర్కి సంబంధించి ఈ డెవలప్మెంట్ సంబంధించి సెస్ అయితే అదనంగా వసూలు చేస్తూ ఉన్నారన్నమాట. దీంతో పొత్తడిపై చెల్లించే మొత్తం పన్ను 11% అయితే అవుతుంది. గతంలో ఇక్కడ కస్టమ్ డ్యూటీ 10% ఉండేది. అగ్రి సెస్ మొత్తం ఎన్ని కలుపుకుంటే 15% అయితే ఉండేదన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే 11% మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో భారీగా తగ్గడం జరిగింది. అయితే మీరు చూసుకున్నట్లయితే మొత్తంగా చూసుకుంటే ప్రజెంట్ 10 గ్రాములు అక్కడ బంగారం అనేది కేవలం 68,500 మాత్రమే ఉందన్నమాట. సో, అది ఇంకొక 5,000 అయితే తగ్గుతుందని చెప్తున్నారు. ఒకేసారి ఏకంగా 75,550 రూపాయలు ఉన్న బంగారం 68,500కి అయితే తగ్గిపోయింది. సో, ఇంకా కూడా తగ్గుతుందని చెప్తున్నారు. ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. సో, వెంటనే కొనుక్కునే వాళ్ళందరూ కూడా కొనుక్కోండి 2, 3 రోజులని. సో, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని